హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు నేను ఇది తెలుసు కదండి, పెళ్ళిళ్ళలో మనకి సైడ్ డిష్గా వేస్తారు బెండకాయ ఫ్రైతో బూందీ. దాన్ని మిక్సప్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది కదండి తింటుంటే. అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. కంపల్సరీ ట్రై చేయండి, వీడియో స్కిప్ చేయకుండా. ఓకే అండి, ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి ఒక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా చక్కగా బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే బెండకాయలు వేయాలండి. వాటిని మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి. బెండకాయలని ఫ్రైకి ఎలా కట్ చేస్తామో అలా. నెక్స్ట్ నేను పల్లీలు కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. అదే ఆయిల్లో మరీ ఎక్కువగా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. అది కూడా అదే గిన్నెలో పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ ఈ పల్లీలు అయిపోయిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు కూడా వేస్తాం కదండి, అది కూడా వేసుకోవాలి. ముందైతే నేను బూందీ తయారు చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా శనగపిండి ముందుగానే నేను కలిపేశానండి. ఉప్పు కారం వేసేసి దాన్ని ఈ విధంగా జల్లి బుట్టతో వేసేసాను. కారం రెడీ అయిపోయింది. దాన్ని కూడా దీంట్లో మరి ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై చేశానండి. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో వెల్లిపాయలండి, వెల్లిపాయల ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి కారాలో. సో అది కూడా వేసుకుంటున్నానండి. నేనైతే కొద్దిగా వేసాను, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు కూడా ఈ విధంగా అదే ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా అండి, చిటపటలాడే వరకు వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పల్లీలు అన్నీ వేయించేసాం కదండి, కరివేపాకు, వీటన్నిటిని మిక్స్ చేస్తున్నానండి ఇప్పుడు. ఓకే అండి, ఇవన్నీ ఈ విధంగా తీసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనకి కారం రుచికి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ. నెక్స్ట్ ఉప్పు కూడా వేస్తున్నానండి రుచికి సరిపడా. తర్వాత గరం మసాలా కూడా కొద్దిగా వేసాను, మీకు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మసాలానే వేసానండి, అదైతేనే టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా చేత్తో అంతా పైకి కిందికి కలుపుతూ మిక్సప్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పెళ్ళిళ్ళ స్పెషల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా కూడా తినేసేయచ్చండి, రైస్లో కూడా తినేయచ్చు. చాలా చాలా సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా. ఓకే అండి, కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.